ఇక్కడ 100 అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా నిర్మాణం సీఎం రేవంత్ ఆదేశం. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కావలసిన సకల సౌకర్యాలు కల్పించాలని, అవయవ మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణానికి నెల 31న గోషామహల్లో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రేవంత్ తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి సంబంధించిన ఏ విషయంలోనూ రాజీ పడొద్దు, వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు నిర్మాణం ఉండాలి. ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధనా సిబ్బంది, విద్యార్థులకు వేరువేరుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలి. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలి. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, సందర్శకుల వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్ గ్రౌండ్లో 2 అంతస్తుల్లో పార్కింగ్ ఉండాలి. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటీన్, మూత్రశాలలు, ఎస్టీపీలు నిర్మించాలి. మృతదేహాలను భద్రపరిచేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలి. ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడాలి అని రేవంత్ అన్నారు. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో డిజైన్లను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్దు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తదితరులు పాల్గొన్నారు. మొత్తానికైతే వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికైతే ఉస్మానియా ఆసుపత్రిని సకల హంగులతో నిర్మించాలా, అన్ని ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఇబ్బంది కాకుండా వచ్చే ఆసుపత్రి రోగులకు కానీ వాళ్ళ సహాయకులకు ఇబ్బంది లేకుండా మంచిగా నిర్మాణం చేయాలనుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి పేదలు ఎవరు కానీ గాంధీ ఆసుపత్రికో ఉస్మానియాకి పోతారు. ఉస్మానియాలో అయితే మరీ దరిద్రమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ అడుగు పెడితే చుట్టూ మొత్తం ఈగలు, వాటితోటి ఎక్కడ చూసినా అంత నీట్గా ఉండదు, అంత గలీజ్గా ఉంటుంది. ఇంకా మార్చరీ దగ్గరికి పోతేనైతే అక్కడ వచ్చే కంపు భరించలేరు. పాపం ఆ శవాలకు, డెడ్ బాడీలకు ఏదైతే పోస్ట్ మార్టం చేస్తారో ఎవరన్నా పాపం ప్రమాదవశాత్తు చనిపోతే డెడ్ బాడీని అక్కడ పెడతారు కదా, చూడడానికి పోతే మనం ముక్కు మూసుకొని ఉండకపోతే మాత్రం తలదిరి కింది పడే పరిస్థితి ఉంటుంది. సో అంత అద్మానంగా ఉన్న హాస్పిటల్ను మంచిగా చేయాలనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అత్యవసరంగా పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కూడా అక్కడ హెలికాప్టర్ పెట్టాలి, రోగులను వేరే హాస్పిటల్కి తరలించడం కోసం హెలిప్యాడ్ కూడా నిర్మించాలంటున్నారు. మొత్తానికైతే ఏ ప్రభుత్వం చేయలేదు, కానీ ఈ ప్రభుత్వం ఉస్మానియా నిర్మాణం కోసం 100 ఏళ్లకు తగ్గ సకల సౌకర్యాలు ఉండేటట్టుగా ఉస్మానియా ఆసుపత్రిని నూతనంగా దాన్ని నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది.